రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. మహమ్మద్ అజారుద్దీన్ ఎల్లుండి మంత్రిగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సిరీస మంత్రివర్గ విస్తరణకు ఏఐసిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ముఖ్యమంత్రితో పాటు అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు కూడా సమాచారం అందించింది. అయితే గత కొన్ని రోజులుగా మంత్రివర్గ విస్తరణ పైన కసరత్తు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో 15 మంది ఉండగా మరో 3 మంత్రి పదవులకు మరో 3 మంత్రి పదవులు ఎక్స్టెన్షన్ చేసుకునేదానికి అవకాశం ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కొనసాగిన కసరత్తులో కేవలం మైనారిటీ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అజరుద్దీన్కి మాత్రమే అవకాశం కల్పించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉన్నది. వాస్తవానికి మన ఈ రాష్ట్రంలో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా, ఎప్పుడు మంత్రివర్గం జరిగినప్పటికి కూడా ముస్లిం మైనారిటీకి ఒక మంత్రివర్గ పదవి అనేది ఉండేది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోయినప్పటికి కూడా ముస్లిమ్స్ మైనారిటీకి సంబంధించి చాలామంది పోటీ చేసినప్పటికి కూడా ఎవరు కూడా ఎమ్మెల్యేగా గెలవలేదు. గెలవకపోవడంతో ముస్లిం మైనారిటీకి మంత్రివర్గంలో అవకాశం కల్పించేదానికి సాధ్యపడలేదు. దీంతో మొదటి నుంచి కూడా ఏఐసిసి ఏదో ఒక విధంగా ముస్లిం మైనారిటీకి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న ఒక ఆలోచనతో ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం కల్పించే అవకాశం లేకుండా పోయింది. తాజాగా అజరుద్దీన్ ఏదైతే జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనాడో ఆయనను తిరిగి పోటీ చేయనీయకుండా ఆయనను గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీగా ఎన్నిక చేసేదానికి ఇటీవల మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. ఆ మేరకు ఏఐసిసికి కూడా సమాచారం ఇచ్చింది. ఏఐసిసి కూడా దానికి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. అయితే ఏదైతే గవర్నర్ కోట కింద ఇద్దరు ఉండాలో అజరుద్దీన్తో పాటు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం వీళ్ళిద్దరికి కూడా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎంపిక కావాల్సింది. దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. గవర్నర్ ఆమోదం తెలిపితే కానీ వీళ్ళు ఎమ్మెల్సీలుగా ప్రకటించడానికి అవకాశం లేదు. అయితే ఎమ్మెల్సీగా ఎన్నిక కానప్పటికి కూడా ఇప్పటికే పార్టీ పరంగా ఆయన ఎమ్మెల్సీగా ఎంపిక చేసేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అదేవిధంగా ఏఐసిసి కూడా దానికి ఆమోదం తెలపడంతో ఆయన ఎమ్మెల్సీగా తదుపరి ఆయన ఎన్నిక చేసుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇట్లా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా ఏఐసిసి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. గత 2 రోజులుగా ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి విస్తృతంగా ఏఐసిసిలో చర్చలు జరిగినట్టుగా సమాచారం ఉన్నది. అయితే మంత్రివర్గ విస్తరణ జరిగితే ఇప్పుడు ప్రస్తుతం మొదటిసారి 12 మంది అంటే ముఖ్యమంత్రితో పాటు 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ తర్వాత ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో మరో 3 కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఇంకొక 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేదానికి అవకాశం ఉన్నది. అయితే ఈ 3ని తీసుకోవాలంటే ఏ సామాజిక వర్గాల నుంచి తీసుకోవాలా ఏంటన్నది కసరత్తు కొనసాగుతుంది. ముస్లిం మైనారిటీకి అనేది ఒకరికి అవకాశం కల్పించాలని మొదటి నుంచి అనుకుంటున్నారు. కాబట్టి ఇది నిర్ణయించింది కాబట్టి దీని మీద పెద్దగా కసరత్తు అవసరం లేదు. కాబట్టి ముస్లిం మైనారిటీకి సంబంధించి అజరుద్దీన్కు మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా కూడా ఆయనకు అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ పదవులు మళ్ళీ ఖాళీలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ 6 నెలల్లో అజరుద్దీన్ ఎమ్మెల్సీగా ఎన్నిక చేసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే మిగిలిన మరో 2 మంత్రి పదవులు ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలన్న దాని మీద కొంత కసరత్తు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక పదవి అయితే సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గట్టిగా పట్టుబడుతున్నారు. అయితే సుదర్శన్ రెడ్డితో పాటు మరో రెడ్డి సామాజిక వర్గానికి కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు. హైదరాబాద్ కానీ అట్లా రంగారెడ్డిలో కానీ ఈ ఎవరికి కూడా ప్రాతినిధ్యం లేదు. కాబట్టి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా అడుగుతున్నారు. అయితే ఇద్దరికి రెడ్లకు అంటే బీసీ సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్లు కల్పించాలని పోరాటం చేస్తున్న ఈ ప్రభుత్వంలో ఇద్దరికి రెడ్లకు ఒకేసారి మంత్రివర్గంలో అవకాశం దక్కుతుందా లేదా అన్నది కొంత సంశయంగా ఉన్నది. అయితే ఒకరికైతే రెడ్డి సామాజిక వర్గానికి దక్కే అవకాశం, మరొకరికి రెడ్డికి ఇవ్వాలన్నా లేకుంటే బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలన్నా అనేది దాని మీద తర్జనలు భర్జనలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ రెడ్డి
సామాజిక వర్గానికి 2 పదవులు ఇచ్చినట్లయితే కూడా సుదర్శన్ రెడ్డితో పాటు అట్లా మల్రెడ్డి రంగారెడ్డి లేక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏఐసిసి ఎన్నికల సమయంలో ఏఐసిసి ఇచ్చిన ఒక హామీ ఉంది. ఆ హామీ అమలు చేయాలంటే కూడా ఇప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఒకే కుటుంబంలో 2 మంత్రి పదవులు ఇచ్చేందుకు కొంత ఏఐసిసి చొరవ చూపకపోవడంతో కొంత అది పెండింగ్ పడతా వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే తరచూ రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తానన్నది ఇవ్వలేదని చెప్పేసి తరచూ బయట మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఏఐసిసి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కసరత్తు చేసేటప్పుడు ఈ వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉంది కాబట్టి 2వ మంత్రి పదవి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే అవకాశం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అదేవిధంగా ఏఐసిసి సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే వీళ్ళ దగ్గర కూడా ఈ చర్చ కూడా కొనసాగినట్టు తెలుస్తుంది. అయితే ఒకే సామాజిక వర్గం ఒకే కుటుంబానికి 2 మంత్రి పదవులు ఇవ్వడం వల్ల జనములకి తప్పుడు సంకేతాలు పోయే అవకాశం ఉండదని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 2 గుణ రెడ్డి సామాజిక వర్గానికి గుణ మంత్రి పదవులు ఇచ్చేదట్లయితే 1 సుదర్శన్ రెడ్డికి, 2 మల్రెడ్డి రంగారెడ్డికి వచ్చే అవకాశం ఉండదని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ 2 మంత్రి పదవులకు సంబంధించి కసరత్తు ఇంకా కొనసాగుతుంది. అది ఏ విధంగా ముందుకెళ్తారన్నది మనం వేచి చూడాల్సింది. ప్రస్తుతం అయితే ఎల్లుండి ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోకి అజరుద్దీన్ తీసుకొని ఉన్నారు. ఎల్లుండి ఉదయం 11 గంటలకు గవర్నర్ చేత ఆయన ప్రమాణ స్వీకారం జరగనున్నది. ఈ మేరకు ఏఐసిసి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఏదైతే అజరుద్దీన్ మంత్రివర్గంలోకి రానున్నారో దీన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నర్ కోటా కింద 2 ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసే ప్రక్రియ కూడా మొదలు పెడతారని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. వీలైనంత త్వరగా కూడా వీరిద్దరిని కూడా అటు కోదండరామ్ కానీ ఇట్లా అజరుద్దీన్ కానీ ఇద్దరిని కూడా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నిక చేసేదానికి ఆ ప్రక్రియ మొదలు పెడతారు. వీలైనంత త్వరగా అది పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ గవర్నర్ దగ్గరికి పోయిన తర్వాత గవర్నర్ ఆమోదం తెలపడంలో ఏదన్నా సాంకేతికపరమైన ఇబ్బందులు కూడా వచ్చినట్లయితే కూడా 6 నెలలు సమయం ఉంటుంది కాబట్టి ఈ 6 నెలల్లో ఎమ్మెల్సీలు ఇతర కోటాల కింద ఎమ్మెల్సీలు ఖాళీలు ఏర్పడతాయి. వాటి ద్వారా అయినా కానీ భర్తీ చేసేందుకు అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా అజరుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పి ఒక ఆలోచనతో ఏఐసిసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఎల్లుండి ఉదయం 11 గంటలకు అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓవర్ టు స్టూడియో.